హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ జాను సిస్టర్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈరోజు అయితే ఫ్రైడే వ్లాగ్ అనమాట. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఈరోజు మా పాప బర్త్డే. ఎర్లీ మార్నింగ్ అయితే లేచి పూజ అయితే చేసేసుకుంటున్నాం. ఈరోజైతే కొంచెం డల్ కూడా అనిపించింది అనమాట. కొంచెం చాలా బాధ కూడా అనిపించింది నాకు. ఎందుకు ఏంటి అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి మన వీడియోని. ముందైతే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక లైక్ తోటే మన వీడియోకి బూస్టప్ అనమాట. ఈరోజు మా పాప బర్త్డే కాబట్టి కామెంట్ సెక్షన్లో హ్యాపీ బర్త్డే పూజ అని కామెంట్ చేయండి. ఎర్లీ మార్నింగే 5కే లేచేసి ఇంట్లో పని మొత్తం అయితే చేసేసుకున్నాను. కసువులు వచ్చేసి మాఫ్ పెట్టేసి కిచెన్ అంతా క్లీన్ చేసి, కొన్ని అంట్లుంటే మొత్తం తోమేసి కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని బట్టలన్నీ వాష్ చేసేసుకొని మేమైతే రెడీ అయిపోయి, ఇదైతే మార్నింగ్ 6 అయితే అయిందనమాట. మార్నింగ్ 5కే లేచేసి పని అంతా చేసేసుకున్నాను. 6-6:30 కల్లా అందరం అయితే రెడీ అయిపోయినాము. ఇలా అయితే పూజ చేసుకుంటున్నాము. పూలు కూడా ఇంకా ఏం రాలేదన్నమాట. ఫ్రైడే రోజు కదా, ముందు రోజు కూడా అయితే పూలు అయితే రాలేదు అనుకుని పూలు అయితే పెట్టట్లేదు దేవుడికి. ఇలా అయితే పేపర్లన్నీ మార్చేసి ఫ్రైడే అయితే మొత్తం మార్చేస్తాను. మొత్తం క్లీన్ చేసి పూజ సామాన్ అన్నీ వాష్ చేసి మొత్తం క్లీన్ అయితే చేసి పెట్టుకుంటాను. పేపర్లు కూడా మార్చేస్తాను. దేవుడి పటాలు కూడా క్లీన్ చేసేసి బొట్లు పెట్టుకుంటాను నీట్గా. ఇక్కడైతే మా పిల్లలు హెల్ప్ చేస్తున్నారు నాకు. నేను ఇక్కడైతే దేవుడి పట్టాలన్నీ సర్దేసి దేవుడికి అయితే బొట్లు పెట్టేశాను. అస్సలు అవుతుంది, ఇలా అవుతుందని నేనైతే అసలు అనుకోలేదు. చాలా బాధ అయితే వేసింది. పూజ అయితే పాప బర్త్డే కాబట్టి ఎర్లీ మార్నింగే లేచేసి చాలా ఫ్రెష్గా హ్యాపీగా అయితే స్టార్ట్ చేశాను. కానీ ఇలా అయితే అయ్యింది. ఇక్కడైతే నేను ఒత్తులన్నీ అన్నీ సరి చేసుకుంటూ దీపారాధనకి అయితే రెడీ చేసుకుంటున్నాను. నార్మల్ డేస్లో అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళాక అయితే మొత్తం ఇంట్లో పని చేసేసుకొని స్కూల్కి వెళ్ళాకే పూజ చేసుకుంటాను. ఫ్రైడే రోజు కాబట్టి ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో కూడా కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది అని ఫ్రైడే రోజు అయితే మార్నింగ్ అయితే చేసేస్తాను. మొత్తం క్లీన్ చేసేసి దేవుడి పటాలు కూడా పేపర్లు కూడా అన్నీ మార్చేసి ఇలా అయితే పూజ చేసుకుంటాను నేను. వెంటనే పిల్లలు కూడా రెడీ అయిపోయారు. స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారు పిల్లలు కూడా. ఫ్రైడే కాబట్టి పెద్ద పాప బర్త్డే కదా, ఇంకా హెడ్ బాత్ చేయించేసి మా పాపను కూడా రెడీ చేస్తున్నాను. మా పిల్లలు రెడీ అవుతున్నారు. మా చిన్న పాపకి ఏం లేదనమాట, యూనిఫామే. స్కూల్ కదా, యూనిఫామ్ కంపల్సరీ ఉండాలి, అందుకని యూనిఫామ్ అయితే వేసేసుకుంది. ఇక్కడైతే నేను పూజ చేసుకుంటున్నాను. అక్కడైతే పిల్లలకి హాట్ వాటర్ కూడా పెట్టేశాను. బాటిల్స్కి అయితే హాట్ వాటర్ అయితే పోసేసి పిల్లలకైతే రెడీ చేసేసాను. టిఫిన్ కూడా ఇక్కడైతే సాంబ్రాణి కడ్డీలతోటే దీపం అంటించాలని సాంబ్రాణి కడ్డీలతోటే అంటిస్తున్నాను. అగ్గిపుల్లతో అయితే అంటించకూడదండి, అందుకని నేను సాంబ్రాణి కడ్డీలతోటే దీపము ముట్టిస్తూ ఉంటాను. ఎన్ని ప్రసాదాలు పెట్టినా సరే దేవుడికి ఒక్క చిన్న బెల్లం మొక్క అయినా సరే దేవుడికి ప్రసాదం పెడితే అదే చాలా ఇష్టంగా దేవుడైతే స్వీకరిస్తాడని మాకు పంతులు గారు అయితే చెప్పారనమాట. అప్పటి నుంచి ఎన్ని ప్రసాదాలు అనేది పెట్టినా సరే నేనైతే ఒక బెల్లం ముక్క కానీ ఒక పీస్ అయితే దేవుడి దగ్గర అయితే పెడతాను. ఇలా అయితే పూజ అయితే చేసేస్తున్నాను. మీరు కూడా దండం పెట్టేసుకోండి దేవుడికి. మీరు కూడా అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడైతే మా పిల్లలు కూడా వచ్చారనమాట రెడీ అయిపోయి. మా చిన్న పాప అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే కొబ్బరికాయ కొడదామని కొబ్బరికాయ కూడా తీసుకొచ్చాను నేను. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కొబ్బరికాయ కొడదామని కొట్టాను కదా, కొబ్బరికాయ అయితే
కుళ్ళిపోయింది. అసలు ఎందుకు ఏంటి అనేదైతే అసలు అర్థమే కాలేదు. ఫ్రైడే రోజు ఇలా అవుతుంది అని నేను అస్సలు అనుకోలేదనమాట. నాకైతే చాలా బాధ అనిపించింది. అసలు అదే ఆలోచన అయితే ఉందనమాట. అందుకే చూసారు కదా, దేవుడి దగ్గర కూడా నేను కొబ్బరికాయ కూడా పెట్టలేదు. అందుకే పెట్టలేదు, కుళ్ళిపోయింది. మళ్ళీ షాప్కి వెళ్ళి తీసుకున్నా కానీ అన్ని కాయలు అట్లాగే ఉన్నాయి అనమాట. ఇదైతే మా పిల్లలు కూడా ఇక్కడ రెడీ అయిపోయి ఇద్దరు దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నారు. నెక్స్ట్ అయితే ఇక్కడ సేమియా పాయసం అయితే చేశాను. మా పాప బర్త్డే కదా, అది ఒక ఫ్రైడే స్పెషల్ సేమియా సగ్గుబియ్యం వేసి పాయసం అయితే చేసేసాను. అదే తింటున్నారు పిల్లలు. ఇక్కడైతే చాక్లెట్స్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. 2 ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాను ముందు రోజే. అదే డ్రెస్ అనమాట, బర్త్డే కదా, అది కొత్తది. నార్మల్గా చాలా హెవీ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి పాపకి. ఎప్పుడు ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ చాలా హెవీగా డ్రెస్సులు అయితే ఉన్నాయి. అవన్నీ ఎందుకు, డైలీ యూజ్ కూడా యూజ్ అవుతుంది ఇదైతే అని ఫ్రాక్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే చాక్లెట్స్ పెడుతున్నాను, ఒక ప్యాకెట్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి పిల్లలకి అన్నీ పంచుకోవడానికి చాక్లెట్స్ అయితే స్కూల్కి అయితే తీసుకెళ్తుంది. బర్త్డే అనే కానీ మా పాపకి అయితే బర్త్డే అనే హ్యాపీ కంటే కూడా ఈరోజు ఎగ్జామ్ ఉంది స్కూల్లో, ఐఐటి ఎగ్జామ్ ఉంది మా పాపకి. అదే ఆలోచిస్తూ కొంచెం తింటూ ఉందన్నమాట. నేను అదే చెప్తున్నాను, మంచిగా రాయమ్మా అని. ఇక్కడైతే డిస్కషన్ అనమాట ఎగ్జామ్ గురించి. ఐఐటి ఎగ్జామ్ 7th క్లాస్ ప్లస్ ఐఐటి అనమాట. 7th క్లాస్ సబ్జెక్ట్స్ గురించి అయితే ఈజీగా అంత ఆలోచించేది కాదు, రాసేస్తుంది ఈజీగా చదివిన సబ్జెక్టు కాబట్టి. ఇది ఐఐటి ఒక్కటే కొంచెం. లాస్ట్ ఇయర్ కూడా ఉండే ఐఐటి, 6th క్లాస్ నుంచే స్టార్ట్ అనమాట. సిబిఎస్ఈ 6th క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది, కానీ పోయిన ఇయర్ అంత లేదనమాట. నేనైతే టీచింగ్ ఫీల్డ్ మానేశాను కదా, అప్పుడే ఆ పిల్లల్ని కూడా ఆ స్కూల్ నుంచి వేరే స్కూల్కి అయితే చేంజ్ చేశాను. 7th క్లాస్ నుంచి ఐఐటి అయితే కంపల్సరీ ఉండాలని పిల్లలకి పెట్టించాను. అదే డిస్కషన్ అయితే జరుగుతుంది మా ఇద్దరికి. బబ్లింగ్ సిస్టమ్ కదా, కొంచెం లోపలికి కొంచెం బయటకి వచ్చినా కానీ అవుటర్ లైన్ అయినా ఇన్నర్ లైన్ అయినా సరే బబ్లింగ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా సర్కిల్లోనే ఉండాలి. అదే చెప్తున్నాను మా పాపకి. మా పాపకి అదే ఆలోచన ఉంది బర్త్డే అనే కానీ. నాకైతే కొబ్బరికాయ ఎందుకు కుళ్ళిపోయింది, ఎప్పుడు జరగలేదు, ఎందుకు అనేది అస్సలు అర్థం కాలేదు. కుళ్ళిపోతే మంచిదా కాదా, అసలు అది కూడా ఫ్రైడే రోజే అయ్యింది నాకు అని కొంచెం బాధ అయితే, చాలా బాధ అయితే అనిపించింది. అప్పుడప్పుడు కొబ్బరికాయలో పువ్వు కూడా వస్తుంది అనమాట. నాకైతే చాలాసార్లు కొబ్బరికాయ గుడికి వెళ్ళిన తర్వాత అయితే, ఎప్పుడు గుడికి వెళ్ళినా కానీ అప్పుడప్పుడు అయితే నాకు కొబ్బరికాయలో పువ్వు వచ్చేది, చాలా హ్యాపీ అనిపించేది. ఈరోజైతే ఫస్ట్ టైం అనమాట ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోవటం అనేది. ఎందుకు ఏంటి అనేది నాకు అస్సలు అర్థం కాలేదు. అసలు మంచిదా కాదా అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు. అదే ఆలోచనతో అయితే మా పాపకు తలదూతున్నాను, అసలు కుదరలేదు కూడా. మా పాపకు కూడా హ్యాపీ అనేది కొంచెం తక్కువే అనిపించింది. ఎగ్జామ్కి టైం అవుతుంది, అలా చదవాలి ఇలా చదవాలి, అలా రాయాలి ఇలా రాయాలని కొంచెం టెన్షన్ కూడా ఉందన్నమాట మా పాపకి. ఏం కాదు బాగానే రాస్తావులే అని నేను చెప్తున్నాను అనమాట. కొన్ని హింట్స్ అయితే ఇస్తున్నాను, ఇలా ఎగ్జామ్కి ఇలా ప్రిపేర్ అవ్వు ఇలా ప్రిపేర్ అవ్వు ఇలా రాయటానికి అని. అలా అయితే కొంచెం సరే మమ్మీ అని పాప అయితే రెడీ అవుతుంది. ముందోకైతే ఒక డ్రెస్ వేసింది అనమాట, అది కంఫర్ట్ లేదని మళ్ళీ ఇదైతే డ్రెస్ చేంజ్ చేసింది. మా చిన్న పాప అయితే రెడీ అయిపోయింది, కానివ్వండి అని అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట. పూలు అయితే రాలేదన్నమాట, మార్నింగ్ పూజ చేసే టైంకి పూలు లేవు, ముందు రోజు కూడా రాలేదు కాబట్టి కొంచెం 7కి అలాగైతే పూలు అయితే వచ్చేసాయి. నేనైతే పూలు తీసుకున్నాను, సాయంత్రం దేవుడికి పూలు పెట్టేసి పూజ చేసుకుందామని. అసలు ఎందుకు ఇలా అయిందో అసలు నాకే అర్థం కాలేదన్నమాట, కొబ్బరికాయ కుళ్ళిపోవటం అనేది. సరే సాయంత్రం అన్న మంచి కొబ్బరికాయ తీసుకొచ్చుకొని గుడికి అయితే వెళ్ళాలనుకున్నాను నేను. ఇక్కడైతే పాపనైతే రెడీ చేస్తున్నాను. పిల్లలైతే 7:30 అయితే అయింది టైం, 7:30 8 అయింది ఆ టైంకి. 8:30 కల్లా స్కూల్లో ఉండాలి పిల్లలైతే. మా చిన్న పాప అయితే రెడీ అయిపోయింది, మా పెద్ద పాప అయితే తలస్నానం చేయించా కదా, అది కొంచెం దువ్వేసరికి కొంచెం లేట్ అవుతుంది అనమాట. కొంచెం రెడీ అయ్యి
ఇక్కడైతే బొట్టు పెట్టి పిల్లల్ని అయితే రెడీ చేశాను అనమాట. అందరూ అయితే విష్ చేయండి, హ్యాపీ బర్త్డే పూజ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మన వీడియోకి, అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడైతే పాపనైతే రెడీ చేసేసాను. మా ఇద్దరి మధ్య అయితే డిస్కషన్ అదే అనమాట, ఎగ్జామ్కి అలా ఇలా అని చెప్తున్నాను అనమాట. బబుల్ సిస్టమ్ ఈసారన్నా ర్యాంక్ వస్తుందా రాదా అనేది డిస్కషన్ అనమాట. ఇక్కడైతే పిల్లలకి చాక్లెట్స్ హ్యాపీ బర్త్డే అని ఒకరికొకరైతే, చిన్న పాప అయితే పెద్ద పాపకు చెప్తుంది హ్యాపీ బర్త్డే అని. ఇక్కడ నేను కూడా చాక్లెట్ తినిపించేసి హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాను. మీరు కూడా విష్ చేయండి మా పాపని. ఇక్కడైతే ఒక ప్యాకెట్గా 2 ప్యాకెట్లు పెట్టేసుకుంటాం మమ్మీ అని 2 పెట్టేసింది వాళ్ళ ఫ్రెండ్స్కి. చాలా పెద్ద స్కూల్ అనమాట, చాలామంది పిల్లలు ఫ్రెండ్స్ కూడా ఉంటారు, క్లాస్ పిల్లలు కూడా చాలామంది ఉంటారు. సరేలే తీసుకెళ్ళమ్మా పంచుకోలే అని నేను తీసుకెళ్ళమన్నాను, తీసుకెళ్తుంది. చిన్న చిన్న ప్యాకెట్లే 2 ప్యాకెట్లు, చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఇక్కడైతే వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటారనమాట, నేనుంటా బాక్స్ ఇవ్వు పంచేటప్పుడు నేను వస్తాను అని. ఇలా అయితే స్కూల్ టైం అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి మా పాపకి ఎంత పెద్ద బ్యాగ్, అసలు ఇవే సగం బుక్స్ అనమాట, ఇంకా సగం బుక్స్ అయితే స్కూల్లో ఉంటాయి. ఇవైతే కొన్ని హోంవర్క్, క్లాస్ హోంవర్క్ అయితే కొన్ని తెచ్చుకుంది. ఐఐటి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎగ్జామ్కి సంబంధించినవి అన్ని సబ్జెక్టులు కలిపి ఒకటే క్వశ్చన్ పేపర్ కదా, అలా కొన్ని సబ్జెక్టులు అవి ఇవి ఐఐటి 7th క్లాస్ అయితే తెచ్చేసుకుంది. ఇంకా కొన్ని బుక్స్ అయితే స్కూల్లోనే ఉన్నాయన్నమాట. స్టేట్ సిలబస్ అయితే ఇన్ని బుక్స్ ఉంటాయి కావు, సిబిఎస్ఈ కదా, అందుకని అన్ని బుక్స్ ఉంటాయి పిల్లలకి. మా చిన్న పాపకు కూడా అంతే, చాలా బుక్స్ ఉంటాయి. హెచ్డబ్ల్యూ అని, సిడబ్ల్యూ అని, ప్రాజెక్ట్ వర్క్లని. అంతకుముందు చూశారు కదా, మా పెద్ద పాప కూడా ప్రాజెక్ట్ వర్క్ చాలా బాగా చేస్తుంది. ఇక్కడైతే బ్యాగ్ బరువుగా ఉందని నేనే మోస్తున్నాను అనమాట. స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను పిల్లల్ని. వాక్బుల్ డిస్టెన్సే, 10 minutes అంతే. స్కూల్ నుంచి వాక్బుల్ డిస్టెన్సే ఉంటుంది ఇంటికి స్కూల్కి, చాలా దగ్గర. 10 minutesలో అయితే వెళ్ళిపోవచ్చు. అన్నీ వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి మాకు, మార్కెట్ కానీ స్కూల్ కానీ అన్నీ వాక్బుల్ డిస్టెన్స్లోనే. ఇదే స్కూల్ అనమాట, చాలా పెద్ద స్కూలు. నేను చూపించింది సగం స్కూలే కానీ చాలా పెద్ద స్కూలు ఇది. అప్స్టేర్స్ కూడా ఉంటాయి, 3 floors దాకా అయితే అప్స్టేర్స్ ఉంటాయి. పైన లాస్ట్లో మా పెద్ద పాప, 2nd floorలో అయితే మా చిన్న పాప ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చిన్న చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ అలా అనమాట. పైన అయితే చూసారు కదా మా పాప అయితే వెళ్తుంది. అంతే అండి ఈ వీడియో. అందరు విష్ చేయండి, మన వీడియో ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సబ్స్క్రైబ్ చెప్పితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. లైక్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. అంతే ఈ వీడియో. బాయ్.